ఒక పని చేద్దామని చెప్పి స్టార్ట్ అవుతాను బయటికి. కానీ ఆ పని తప్ప మిగతా పనులన్నీ చేసుకొస్తాను. ఫ్రూట్స్ తెచ్చుకుందామని చెప్పి ఈవినింగ్ అలా వెళ్ళాము. కానీ ఫ్రూట్స్ తీసుకురాలేదు. ఫ్రూట్స్ బదులు టీ తాగేసి అయితే వచ్చేసాను. ఇంకేం చేద్దాం తప్పదు. ఇంకా నెక్స్ట్ డే వెళ్ళి మళ్ళీ ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు ఇక్కడ మా అవి రోడ్ పైన దోస పిండి, ఇడ్లీ పిండి అయితే పెట్టి ఇక్కడ కొత్తగా ఓపెన్ చేశారంట వాళ్ళు. సో, అవైతే అమ్ముతా ఉన్నారు. వీళ్ళ దగ్గర ఇంకొకటి వెరైటీ ఏంటంటే వడపిండి కూడా ఉంది. సో, నేనైతే ఫస్ట్ టైం వినడం వడపిండి. ఎందుకంటే మోస్ట్‌లీ ఏదైనా ఎక్కడైనా ఉండొచ్చు. కానీ నేను వినడం మాత్రం ఫస్ట్ టైము వడపిండి కూడా అమ్ముతారని చెప్పి. సో, చూద్దాము, ట్రై చేద్దాం ఎట్లా ఉంటుందో టేస్ట్ అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇంకా ఫ్రూట్స్, పాలు అవన్నీ తీసుకొని అయితే ఇంటికొచ్చేసాము. సో, వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయంట. లైక్ కారం పొడి మొత్తం వాళ్ళే పట్టిస్తారంట. ఇంట్లో కారం పొడి, పసుపు పొడి, ఇంకేమైనా కారం పొడులు అవన్నీ ఉన్నాయి. సో, ఇప్పుడైతే నేను దోసలు వేసి చూద్దాము టేస్ట్ ఎట్లా ఉందని చెప్పి మార్నింగ్ అయితే దోసలు వేసుకున్నాము. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. సేమ్ మన ఇంట్లో ప్రిపేర్ చేసినట్టే ఉన్నాయి. లైక్ క్రిస్పీగా మన ఇంట్లో ఎలా క్రిస్పీగా వేసుకుంటామో అలానే ఉన్నాయి. సో, నాకైతే చాలా బాగా నచ్చింది. కంపేరింగ్ టు మేము తెచ్చుకునే చోట కంటే ఇక్కడ బాగుందండి దోస పిండి.